నేను వెయిట్ చేస్తున్నా అంటే ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. అంటే నాకు చాలా డైలాగ్స్ చాలా వరకు బాగా నచ్చాయి యాక్చువల్లీ. ఇంకా ఎలా రాశారు, మనం జనరలీ కొన్ని రిపీటెడ్గా వింటూ ఉంటాం కదా. ఇప్పుడు ఈ మూవీని ఇంకొక 10 years తర్వాత చూసినా కూడా అబ్బాయి డైలాగ్ రా భలే ఉంటుంది రా అని, అలాంటి డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయని చూద్దాం అనుకుంటున్నాను. అండ్ అంతేకాకుండా ఇప్పుడు రుక్సర్ గారు మొన్న ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా నేను అదే మీమ్స్ చూస్తున్నా. పాపం కొంచెం కోప్పడ్డం ఈ స్టేజ్ మీద ఇదంతా, బట్ చాలా జరిగింది డిస్కషన్. అంటే నాకు తెలిసి ఇది జనరల్ ఎవరైనా అంటే ఇది ఏమైనా పబ్లిసిటీ స్టంట్ అనో లేకపోతే మూవీ ప్రమోషన్ కోసం చేశారని అనుకుంటారు. బట్ మీకు తెలిసినంతవరకు ఇది స్టంటా లేదంటే ఏదైనా? సార్ అస్సలు నిజం చెప్తున్నారు. స్టేజ్ మీద ఉన్నా తను బాగా మాట్లాడింది, అంతా చేసింది, తను చెప్పాలనుకున్నది అంతా చెప్పిన తర్వాత ఒకేసారి తను ఎమోషనల్ అయిన తర్వాత ఐ డోంట్ నో, కిరణ్ గారు మాట్లాడడానికి వెళ్ళారు. నేను అప్పటికే అడుగుతున్నా అమ్మాయిని ఏమైంది అంటే తను చెప్పలేదు. చెప్పకపోతే నాకు అర్థం కాలేదు. కిరణ్ వచ్చి స్పీచ్ అయిపోయింది, స్పీచ్కి వెళ్ళే ముందు నన్ను అడుగుతున్నాడు ఏమైనా అయిందా సిచ్యువేషన్ అని. తెలుసు అన్న డార్లింగ్, తెలియదు డార్లింగ్ అంటే అవునా అంటే సరే నేను వెళ్ళిపోయాడు. తర్వాత ఇంటికి వచ్చాము, అప్పటికే ఎనర్జీస్ అయిపోయి ఉంటాయి కదా. ఇంటికి వచ్చే లోపల ఒక్క ట్విట్, రెండోది కిరణ్ గారు చేశారు, తర్వాత రుక్షార్ చేసింది. ఐ ఫెల్ట్ ఓకే సంథింగ్ ఈజ్ హ్యాపెండ్ అని చెప్పి రుక్షార్ కాల్ చేద్దాం ట్రై చేశాను. బట్ ఏంటంటే వాళ్ళిద్దరు ప్రమోషనల్ యాక్టివిటీలో ఉన్నారు, నేనేమో పోస్ట్ ప్రొడక్షన్ యాక్టివిటీలో ఉన్నాను. ఈ లోపల ఒక 15-20 మంది కాల్ చేశారు ఏమైంది అని. మీ అందరికీ నాకు ఆన్సర్ తెలిసిన తర్వాత వెంటనే కాల్ చేసి చెప్తాను, అప్పటి వరకు ప్లీజ్ దయచేసి నన్ను అడగండి. ఇప్పటికీ మీకు తెలియదు ఎక్కడ బ్రో, అసలు పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కడ నలిగిపోతున్నాం బ్రో పరుగులు. తను ఖాళీ లేదు. ఫోన్ చేస్తే నిన్న ఫోన్ చేశాను, ట్రై చేశాను, వాళ్ళిద్దరు లిఫ్ట్ చేయకపోతే పిఆర్ అన్నాడు, ప్రమోషన్లో ఉన్నారు. తర్వాత సరే డన్. సో ఏదైనా అంటే మొత్తానికి అది ఏం జరిగిందనేది తెలియదు, కానీ తను ఎందుకు కోప్పడింది, ఏ ఈవెంట్లో కోప్పడింది, అది దిల్రుబా అని అందరికీ తెలుస్తుంది. దిల్రుబా సినిమా గురించి అందరికీ తెలుస్తుంది. మేబీ ఇదైతే నాకు తెలిసినంతవరకు అయితే ప్లాన్ అయితే కాదు. మూర్తి గారిని ఏదో అనుకున్నారంట, కానీ కాదని తెలిసిందంట. తర్వాత కిరణ్ చెప్పాడు, తర్వాత అమ్మాయి కూడా చెప్పింది మూర్తి గారిని కాదని. పాపం ఆయన ఎమోషనల్గా పెట్టేశాడు, ప్రతిదానికి ఆయనలో అవుతారని. అది ఈవెంట్ అయిపోగానే నేను ఆయన మీద మీమ్స్ చూసాను చాలా వరకు. ఆయన ఏమన్నా అనుకోని నా దగ్గర నేను చూపిస్తాను మీకు తర్వాత. సో ఎనీవే, అండ్ దిల్రుబా గురించి అంటే ఇట్స్ ఏ ప్రోడక్ట్ టు యూ. అంటే చాలా కలలుగానే ఉంటారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫర్దర్గా మీరు ఎవరితో సినిమాలు చేయాలన్నా, మీరు ఎవరైనా అప్రోచ్ అవ్వాలన్నా, ఆర్ఎల్స్ ఎవరైనా మీ దగ్గరికి రావాలన్నా, దిల్రుబా విశ్వకరుణ్ మన సినిమా చేశాడరా, మనం నెక్స్ట్ ఇంతో చేయొచ్చు అనే థాట్ వాళ్ళకు కూడా జనరేట్ అవ్వాలి అనే కాన్సన్ట్రేషన్ మీ మైండ్లో ఉందా సినిమా చేసేటప్పుడు? అండి ఎండ్ ఆఫ్ ది డే అదే పెట్టుకుని కదండి మనం ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మనం ఒక సౌండింగ్ మనం ఇచ్చేది మనకి 3 రీసౌండ్ రావాలి కదండి, డెఫినెట్లీ రావాలి. దానికోసమే స్ట్రగుల్ అంతా. మనం ఫైట్ చేసేది ప్రతి ఫీల్డ్, సినిమానే కదండి, డైరెక్షన్ అనే కాదు, మీరైనా అంతే, నేనైనా అంతే. మీరు చేసేది ఏదైతే యాక్ట్ ఉందో దానికి ఒక వాల్యూ ఉంటుంది కదా, మీరు అది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా, అది డెఫినెట్లీ ఉంటారు. మీకు అంటే జనరల్లీ కొంతమంది డైరెక్టర్స్ చూసుకుంటే ఇప్పుడు మైథాలజీ పట్టుకున్నారు అనుకోండి, దాంట్లో ఒక 2-3 పార్ట్స్ తీసేయడం, ఏదైనా ఒక హారర్ పట్టుకున్నారంటే దాంట్లో ఒక 2-3 కంటిన్యూ చేయడం, అలా ఒక్కొక్క థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా. సో మీకు నాకు ఈ దీని మీద ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉంది అలా ఫిక్స్ అయ్యారా? బేసిక్గా కథ రాయాలండి. కథను ఫస్ట్ అంటే పలానా హీరోకి అని రాయొద్దు, నా కథ నేను రాసుకుంటాను ఫస్ట్. దాంట్లో ఎవరైనా బ్లెండ్ అవుతారు. వచ్చే హీరో మీద రవితేజ గారు వచ్చారు అనుకోండి, దాని వెర్షన్ అంటే డైలాగ్ వెర్షన్ ఆ స్టైల్లో ఉంటుంది, ఆయన వెర్షన్లోకి అంతే. ఆయన మాట్లాడితే ఎలా మాట్లాడితే నేను రాయగలను, అది అంతే కదండి. ఇప్పుడు వేరే హీరో వచ్చారు, వేరే హీరో ఎలా ఉంటారో అలా రాస్తాను. కథ అదే, కథ మారదు. ఎందుకంటే ఆ కథ యాప్ట్ అయితేనే చెప్తాం. వీళ్ళు ఇప్పుడు రవితేజ గారికి యాప్ట్ అవుతుంది, చిరంజీవి గారికి యాప్ట్ అవుతుంది, చిరంజీవి గారు చెప్తాం, అంతే తప్పించి కథలో మార్పే ఉండదు. సో పర్సన్ని బేస్ చేసుకొని రాయొద్దు అంతే, స్టోరీగా రాసుకోవాలి. నెక్స్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నానో, ఏ కథ మీద వర్క్ చేస్తానో ఆ కథ ఏ సెక్టర్ ఆఫ్ అంటే హీరోలకి సెట్ అవుద్దో వాళ్ళనే అప్రోచ్ అవుతాను. ఇప్పుడు నన్ను నిజంగా ఎవరిని పిలిచి అడిగారు అనుకోండి, మనకి సినిమా చేసి పెట్టాను, డెఫినెట్గా తను అడిగినప్పుడు తనకు రాస్తాం. ఏంటంటే ఓకే హీరో నన్ను అడిగాడు, ఇతని దగ్గర నాకు ఏ జోన్ ఆఫ్ కథ ఉంది, ఇప్పుడు దాకా చేసిన సినిమాలు ఏంటి, మనం ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలి. సో ఇప్పుడు దాకా అంటే ఇప్పుడు ఈ దిల్రుబా కాకుండా ఇంకేదైనా రాసి పెట్టిన స్టోరీస్ ఉన్నాయండి, చాలా ఉంటాయండి స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు కిరణ్ గారిది కూడా మీరు చూస్తే, నేను ఆయన కథ చెప్పిన తర్వాత 9 సినిమాల్లో నేను ఏం డిఫరెంట్గా చూపించుకోవాలని డిసైడ్ అయ్యాను. అదే ప్రజెంటేషన్ ఇవ్వడానికి రెడీ అయ్యాను. అదే మీరు ఈరోజు ఎంజాయ్ చేస్తుంది. డైలాగ్ డిక్షన్ కావచ్చు, లేకపోతే ఆయన లుక్ కావచ్చు, హెయిర్ స్టైల్ కావచ్చు, లేకపోతే ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ప్రజెంటేషన్, అపీరెన్స్, సో ఎవ్రీథింగ్ కొత్తగా ఉండాలి. మనం ఎవరిని టేకప్ చేసినా కానీ వాళ్ళ ముందు ఏం చేశారు, ఇప్పుడు మనం ఎలా చూపించిపోతున్నాం, దీంట్లో వేరియేషన్. సో